ఓం శ్రీ సూర్యదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో రథసప్తమి రోజు పూజ కోసం చిక్కుడుగాయల రథాన్ని సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఇప్పుడైతే చూపిస్తున్నానండి. మాఘమాసంలో వచ్చే సప్తమి తిథినే రథసప్తమి అని అంటారు. దీనిని సూర్య సప్తమి, భాను సప్తమి, ఆరోగ్య సప్తమి అని కూడా పిలుస్తారు. ఈ రోజు సూర్య భగవానుడు పుట్టినరోజుగా చెప్తారండి. అందుకే దీన్ని సూర్య జయంతి అని కూడా పిలుస్తారు. మనకు ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ సూర్య భగవానుడు 7 గుర్రాల రథంపై పయనిస్తూ ఉంటారు. ఆ స్వామివారి 7 గుర్రాలకు ప్రతీకగా 7 చిక్కుడుగాయలను తీసుకుని స్వామివారి రథాన్ని తయారు చేసి పూజలో పెట్టుకుని పూజ అయితే నిర్వహించుకుంటారు. అయితే ఈ రథాన్ని తయారు చేసుకోవడం కోసం ఒక 7 చిక్కుడుగాయలను అయితే తీసుకోవాలండి. ఇంకా ఈ రథం తయారు చేసుకోవడానికి తీసుకున్న చిక్కుడుకాయలకి ఎక్కడ పుచ్చులు కానీ మచ్చలు కానీ లేకుండా ఉన్నవి మంచివైతే తీసుకోవాలండి. తీసుకున్న చిక్కుడుకాయలు అన్ని కూడా ఒకే సైజులో ఉన్నవి తీసుకుంటే మనకి రథం బాగా వస్తుంది. ఈ చిక్కుడుకాయల్ని వాటర్ లో బాగా శుభ్రం చేసుకుని ఇత్తడి మొత్తం కూడా తుడుచుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ రథాన్ని తయారు చేసుకోవడం కోసం కొబ్బరి పుల్లల్ని తీసుకోవాలి. కొబ్బరి పుల్లలు లభించలేని వారు ఇలా టూత్ పిక్స్ కానీ లేదంటే మనకి అగరబత్తులు ఉంటాయి కదండి, వాటికి ఉన్న మన పౌడర్ తీసేసి ఆ పుల్లల్ని కూడా మనం ఈ రథం తయారు చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. కొబ్బరి పుల్లలు ఉపయోగించేవారు మనం ఇంటిని తుడిచే చీపురు పుల్లలను అయితే ఉపయోగించకూడదండి. కొత్త చీపురు పుల్లలను మాత్రమే ఈ రథం తయారు చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఇంకా మనం తీసుకునేటటువంటి పుల్లలు కూడా అన్ని ఒకే సైజులో ఉండేలా చూసుకోవాలి. ఇంకా ఈ పుల్లలు కూడా మనకి చిక్కుడుగాయలు ఏ సైజులో ఉన్నాయో ఆ సైజులో ఉన్నవి తీసుకుంటే రథం బాగా కనిపిస్తుంది. ఇంక ఇలా వీడియోలో చూపించే విధంగా రథాన్ని అయితే తయారు చేసుకోవాలండి. చిక్కుడుకాయలకు ఉన్న పిక్కలకి మనం ఈ పుల్లలను అయితే గుచ్చుకుంటే మనకి రథం కింద పడిపోకుండా అలాగే పుల్లలు ఊడిపోకుండా రథం స్టిఫ్ గా అయితే నిలబడుతుందండి. అలాగే ఈ రథం తయారు చేసుకోవడానికి బాగా పిక్క పట్టినటువంటి చిక్కుడుకాయలను తీసుకుంటే మనకి రథం బాగా నిల్చుంటుందండి. ఇలా రథానికి ఉండే బేస్ ని తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు రథం పైన ఉండే గోపురాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తున్నాను. రథానికి ఉండే గోపురాన్ని తయారు చేసుకోవడం కోసం 3 చిక్కుడుకాయలను తీసుకుని వీటికి ఈ విధంగా పుల్లను అయితే గుచ్చుకోవాలి. ఇప్పుడు ఈ 3 చిక్కుడుకాయలు త్రిభుజాకారంలో వచ్చే విధంగా పెట్టుకుని రథానికి అమర్చుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా మీరు ఈ రథానికి గోపురాన్ని అయితే అమర్చుకోండి. ఈ గోపురాన్ని అమర్చేటప్పుడు ఈ చిక్కుడు పిక్కలకి చిన్న చిన్న టూత్ పిక్స్ పుల్లలను అయితే గుచ్చుకుని పెట్టుకోండి. మీకు ఇంకా పుల్లలు ఎగస్ట్రా వస్తే ఎక్స్ట్రా ఉన్న పుల్లల్ని మీరు రిమూవ్ చేసేసుకోవచ్చు అండి, అంటే కట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా రథసప్తమి పూజ కోసం మనం 7 చిక్కుడుకాయలతో అందమైన రథాన్ని అయితే తయారు చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్ మెథడ్ లో. ఇప్పుడు ఈ రథానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఈ రథాన్ని అందంగా అయితే అలంకరించుకోండి. ఈ విధంగా మనం పూజ కోసం రథాన్ని తయారు చేసుకుంటే ఈ రథం చూడడానికి చాలా చక్కగా కనిపిస్తుంది. అలాగే మనం పూజ చేసేటప్పుడు పొరపాటున ఒకవేళ చెయ్యి తగిలినా కూడా ఈ రథం కింద పడిపోకుండా ఉంటుందండి. అలాగే మనం ఈ రథానికి గుచ్చినటువంటి పుల్లలు కూడా ఊడిపోకుండా మనం పూజ చేసేటంత సేపు కూడా ఈ రథం నిల్చుని ఉంటుంది. రథానికి ఈ విధంగా గంధం కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత ఈ రథాన్ని ఎరుపు రంగు పువ్వులతో అందంగా అయితే అలంకరించుకోండి. నేనైతే గులాబీ పువ్వులతో ఈ రథాన్ని అలంకరించుకుంటున్నాను. అలాగే ఒక గులాబీ పువ్వుని తీసి దానికి మధ్యలో టూత్ పిక్ ని గుచ్చి ఈ విధంగా గోపురం పైన పుష్పాన్ని అయితే పెట్టుకున్నానండి. రథసప్తమి పూజ కోసం చేసినటువంటి ఈ రథం మీకు నచ్చిందా అండి? ఈ రథం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ ని ఫాలో అవ్వండి.